చేయుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పును తప్పించుకొనదు అని అనుకుందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనస్సు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. ఆయన ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును. సత్క్రియలను ఓపికగా చేయుచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్య జీవమునిచ్చును. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుష్యునికి, ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియలు చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయు ఘనతయు సమాధానమును కలుగును. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వారందరూ ధర్మశాస్త్రం లేకయే నశించెదరు. ధర్మశాస్త్రం కలిగిన వారై పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రానుసారంగా తీర్పు పొందుదురు. ధర్మశాస్త్రం వినివారు దేవుని దృష్టికి నీతిమంతులు కారు కానీ ధర్మశాస్త్రం అనుసరించి ప్రవర్తించేవారి నీతిమంతులుగా ఎంచబడుదురు. ఇక చాలు, 15వ వచనం చదువుకుందాం. అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగాను వారి తలంపులు ఒక దాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పుదలని చెప్పుచు లేక తప్పు లేదని చెప్పుచుండగాను ధర్మశాస్త్రానుసారము తమ హృదయముల యందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. ఇకపోతే అల్టిమేట్గా మనం చూస్తుంది మనస్సు అనే అంశం మీద మాట్లాడుతున్నాం. మనస్సు అంటే మారు మనస్సు. మనిషి యొక్క మనస్సు ఏమవ్వాలి? మార్పు చెందాలి. మనస్సు అంటే మనస్సు అనేది 2 విధాలుగా బైబిల్లో కనిపిస్తుంది. మనస్సు చెప్పండి, 2 విధాలుగా అంటే ఎట్లాగా? మనస్సు 2 విధాలు. లేదా 2 విధములు. ఓకే, చెప్పండి. ఒకటి శరీర మనస్సు, 2 ఆత్మ మనస్సు. మీరు బైబిల్లో చూస్తారు, శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవము. ఈ 2 మీరు బైబిల్లో చూస్తారు. ఎక్కడ చూస్తారు? అదే రోమీయులకు రాసిన పత్రికలో 8వ అధ్యాయం మీరు చదివినట్లయితే 4వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొను మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడినట్లు పాప పరిహారమైన నిమిత్తమై దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీర ఆకారముతో పంపి ఆయన శరీరమునందు పాపమునకు శిక్ష విధించెను. శరీరానుసారులు శరీర విషయముల మీద
ఇప్పుడు ఏమని రాయబడింది? శరీర మనస్సు. కరెక్టేనా? శరీరానుసారమైన మనస్సు. శరీరానుసారులు శరీర విషయాల మీద మనస్సుస్తారు. ఏమని? ఏమి తిందుము, ఏమి తిందుము, త్రాగుదుము, ధరించుకుందుము, ఇంకా ఎంజాయ్ చేద్దాం, ఇల్లులు కడదాం, మేడలు కడదాం, డబ్బు సంపాదించుకుందాం, ధనము. ఇక ఇలాంటివి శరీరానుసారమైన బట్టి జీవించే జీవితం వీళ్ళందరిది. వీరందరూ కూడా క్రైస్తవులే. మరలా నేను బయట వాళ్ళ గురించి మాట్లాడడం లేదు, క్రైస్తవులే. ఎవరికైతే ఈ శరీరానుసారమైన భూసంబంధమైన మనసు ఉంటుందో వారు ప్రతిరోజు బైబిల్ పట్టుకున్నా, ప్రతిరోజు వారు దేవుని కోసం చెప్పినా ప్రకటించినా, ఈ శరీరానుసారమైన మనసు గలవారు ఎప్పటికీ దేవుని కుమారులు కాలేరు. వారు దేవుని కుమారులు అవడానికి అవకాశం లేదు. దేవుని కుమారులు అవుతారా వారు? దేవుని కుమారులు ఎవరు? అసలు దేవుని కుమారులకు దేవుడు ఏమి ఇస్తానని చెప్పాడు? ఎఫెసీ పత్రిక 1:3 మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతించబడాలంట. దేని కొరకు? ఎందుకు స్తుతించబడాలి? ఆయన, చదవండి, తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడునుగాక. ఆయన యేసుక్రీస్తునందు ఏ విషయములో? పరలోక విషయములో. ఏ సంబంధమైన? ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అనుగ్రహించెను. అయిపోయింది, అప్పుడే ఇచ్చాడు, చాలు. ఏ ఆశీర్వాదాలు మనకు కావాలి? మరి ఏ ఆశీర్వాదాల కోసం నేడు క్రైస్తవుడు పరిగెడుతున్నాడు? ఉద్యోగం రాకపోతే ఎందుకు బాధపడుతున్నాం? పొలాలు పండకపోతే ఎందుకు బాధపడుతున్నాం? మనకి డబ్బులు రాకపోతే ఎందుకు బాధపడుతున్నాం? అనారోగ్య పాలైతే ఎందుకు బాధపడుతున్నాం? శరీర సంబంధమైన వాటి మీద క్రైస్తవుడు మనసుంచకూడదు. అనారోగ్య పాలు, శారీరకంగా రోగాలు వస్తే ఎందుకు బాధపడతావు? అది తీసుకెళ్ళిపోయి దేవుని మీద వేస్తాం. శరీర సంబంధమైన మనిషి మాత్రమే దేవుని మీద వేస్తాడు. మన పరిస్థితులు బాగలేకపోతే తీసుకుపోయి ఆయన మీద వేస్తాం. ఒక వ్యక్తి భూ సంబంధముగా ఆలోచించినప్పుడు దేవుని తప్పుపట్టడానికి అవకాశాలు దొరుకుతాయి. దేవుడు మనకిచ్చింది ఏ సంబంధమైన ఆశీర్వాదము? ఏ సంబంధమైన ఆశీర్వాదము చెప్పాడా? భూ సంబంధమైన ఆశీర్వాదం నీకు నేను ఇస్తానని ఎక్కడైనా ఒక లేఖనం చూపించండి. భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు నీకు ఇస్తానని చెప్పాడా? నీ పొలం అందరికంటే బాగా పండుతుందని చెప్పాడా? దేవుడు నమ్ముకుంటే నీకు ఏ రోగాలు రాకుండా చేస్తానని దేవుడు చెప్పాడా? నీకు కష్టాలు లేకుండా దేవుడు చేస్తానన్నాడా? నీకు బాధలు సమస్యలు లేకుండా చేస్తానన్నాడా? నీకు వ్యాధులే లేకుండా హాస్పిటల్కే పోకుండా చేస్తానన్నాడా? అట్లాంటి బైబిల్లో వాగ్దానాలు చేయలేదే. శరీర సంబంధిగా నువ్వు లోకంలో వాడు ఎలా ఉంటే నువ్వు అలాగే ఉంటావు. వాడికి వర్షం కురిపిస్తున్నాడు, నీకు వర్షం కురిపిస్తున్నాడు. వాడికి సూర్యుని ఇస్తున్నాడు, నీకు సూర్యుని ఇస్తున్నాడు.
వాడు కష్టపడి డబ్బు సంపాదించుకుంటున్నాడు, నువ్వు కష్టపడితే డబ్బు సంపాదించుకుంటావు, అంతే కదా. నువ్వు కష్టపడితే సంపాదించుకుంటావు, నువ్వు కష్టపడకపోతే ఎట్లా సంపాదించుకుంటావు? కనుక ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇస్తానని దేవుడు చెప్పాడు, శరీర సంబంధం ఇస్తానని చెప్పలేదు దేవుడు. నీ అప్పులు తీర్చే బాధ్యత నేను తీసుకుంటాను, అప్పులు తీసుకో. నీ పెళ్లి చేసే బాధ్యత నేను తీసుకుంటాను, పెళ్లి చేసుకో అని దేవుడు చెప్పలేదు. దేవుడు నీకు ఇస్తున్నా అన్నది ఏంటంటే అసలు భూమి మీద ఉన్న ఈ జీవితాన్ని వదిలే అంటున్నాడు ఆయన. వదిలే అంటున్నాడు డైరెక్ట్గా. అసలు నువ్వు నన్ను నమ్ముకున్న తర్వాత అసలు భూమి వైపు చూడొద్దు, కిందికి చూడొద్దు అసలు అంటున్నాడు. ఏమి తింటున్నామో ఏమి త్రాగుతున్నామో అని చూడకూడదు. ఇంకా నువ్వు నీతి నిమిత్తం ఆకలి దప్పికలైనా ఉండి సాగు అంటున్నాడు దేవుడు. చచ్చేది ఎప్పుడో ఒకసారి చస్తావు. నీతి నిమిత్తం ఆకలి దప్పికలైనా ఉండి చచ్చిపో. దేవుడు నీకు నేను అది ఇస్తాను ఇది ఇస్తానని చెప్పలేదమ్మా. అలా అంటున్నారు లోకంలో పాస్టర్లు. అక్కడికే పోతున్నారు అందరూ, తీసుకొచ్చుకొని మన్ను తీసుకొచ్చుకొని వాళ్ళు పొలాల్లో వేసుకుంటున్నారు. భౌతిక సంబంధమైనవి దేవుడు ఇస్తానని కొత్త నిబంధనలు చెప్పలేదు. మరలా మీతో చెప్తున్నాను, మీరు అలాంటి వాటి మీద ఆశించకండి, వాటిని ఆశించకండి. అసలు మీ మనస్సు కోసం మాట్లాడుతూ 8వ అధ్యాయం మళ్ళీ చదువుదాం రండి. చక్కగా చూడండి, బైబిల్ని కరెక్ట్గా చదవండి, కరెక్ట్గా చూడండి. మీరు అప్పుడు వేరే వైపు మల్లుతారు, వేరే వైపు చూస్తారు. మీకు ఇండ్లు ఉన్నాయి, మీకు బట్టలు ఉన్నాయి, మీరు చేసుకోవడానికి పనులు ఉన్నాయి, ఇంకా ఎందుకండి ఆధారపడతారు? పొలాలు ఉన్నాయి. ఏమీ లేకుండా బ్రతికారు ఒకప్పుడు ప్రజలు. బైబిల్లో వేసుకోవడానికి బట్టలు లేకుండా బ్రతికారు, తినడానికి తిండి లేకుండా జీవించారు బైబిల్లో ప్రజలు. మొదటి శతాబ్దపు క్రైస్తవులు జీవించారో లేదో చూడండి మీరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. ఏం వాళ్ళందరికీ దేవుడు ఎందుకు ఇవ్వలేదు? అలాంటి మాటలు ఎవరైనా చెబితే నమ్మకండి. మనము వెళ్ళవలసిన రూట్ వేరు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం చదువుతున్నాను నేను. వారు క్రీస్తు పరిచారకుల వెరివాని వలె మాటలాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని. క్రీస్తు పరిచారకులు అంటే ఇలా ఉండాలి. అపరిమితముగా దెబ్బలు తింటిని, ఇవన్నీ మనకొద్దు. అనేక మారులు ప్రాణాపాయంలో ఉంటిని, యూదుల చేత 5 మారులు ఒకటి తక్కువ 40 దెబ్బతలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడి తిని, ఒకసారి రాళ్లతో కొట్టబడి తిని, 3 మారు ఓడపగిలి శ్రమపడి తిని, ఒక రాత్రింబగలు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణములోను, నదుల వల్లైన ఆపదల్లోనూ, దొంగల వల్లైన ఆపదల్లోనూ, నా స్వజనుల వల్లైన ఆపదల్లోనూ, అన్యజనం వల్లైన ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లో, అరణ్యములో ఆపదల్లో, సముద్రములో ఆపదల్లో, కపట సహోదరు వల్ల ఆపదల్లో ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ, తరచుగా జాగారములతోనూ, ఆకలి దప్పిలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ. రగ్గులు లేవా? తినడానికి ఉపవాసానికి ఆకలితో ఉపవాసం ఉన్నారు తప్ప వాళ్ళు దేవుని కోసం ఉపవాసం ఉండాలని ఉపవాస ప్రార్థనలు చేయలే. ఆహారం దొరకక ఆకలి ఉపవాసం. ఇది కప్పుకోవడానికి వాళ్ళకి రగ్గులు లేవు, బెడ్షీట్లు లేవు. మనకు తల్లిగా ఉన్నాయి. ఇక్కడ చలికాలం వస్తే తీసేసుకుంటారు అందరూ. 31st నైట్ ఒకరు తీసుకుంటారు. మనకి బెడ్షీట్లు ఉన్నాయి, మనకి బట్టలు ఉన్నాయి, మనకు తిండి ఉంది, మనకు పొలాలు ఉన్నాయి, మనకు పనులు ఉన్నాయి, మనకు అన్నీ ఉన్నాయి. మరలా భూ సంబంధమైన వాటి మీద చూస్తున్నాం. ఇక్కడ వీళ్ళకి ఏమీ లేవు. చూడండి, చలితోనూ దిగాంబర తత్వంతో ఉంటిని. ఎలాగా? వస్త్రాలు లేవు, వేసుకోవడానికి వస్త్రాలు లేవు. మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులకి దిగాంబర తత్వముతో ఉంటిని. ఇంకా నువ్వు చెప్పవలసిన అనేకము ఉన్నాయి అని చెప్తున్నాడు ఇక్కడ. ఎందుకు దేవుడు వాళ్ళకి ఇవ్వలేదా?
ప్రభువా నాకు వస్త్రం కావాలి అని అంటే దేవుడు ఇవ్వడా? ప్రభువా నాకు ఆకలి అవుతుందంటే దేవుడు ఇవ్వడా? ఇవ్వడు. భౌతిక సంబంధమైన వాటి విషయంలో నువ్వు ఏమాత్రం కూడా దేవుని అడగొద్దు. అది దేవుని చిత్తమైతే ఇవ్వాలి, లేకపోతే లేదు. నువ్వు అడగమన్నది పరసంబంధమైన వాటిని. నువ్వు అసలు ఈ భూమి మీద ఉండడానికి వీలే లేదు. క్రైస్తవుడు అయిన తర్వాత ఈ భూమి మీద బ్రతకాలని ఆలోచించకూడదు, ఈ భూమి మీద ఉండాలి అని ఆలోచించకూడదు, ఎప్పుడెప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని ఆలోచన చేయాలి. నువ్వు యాత్రికుడవు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము మనందరికీ తెలుసు. 9వ వచనంలో విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారు ఎక్కడ నివసించారు? గుడారాల్లో నివసించారు. ఎందుకు నివసించారు గుడారాల్లో? వాళ్ళు ఒక ఇల్లు కట్టుకొని నివసించేంత శక్తి లేదా వాళ్ళ దగ్గర? ఎంత ఆస్తి ఉందో తెలుసా వాళ్ళకి? ఎన్ని గొర్రెలు ఉన్నాయో తెలుసా? 50 గొర్రెలు ఉన్నాడు, ఇల్లు కట్టుకుంటాడు. వీళ్ళ దగ్గర వేల గొర్రెలు ఉన్నాయి, వేల గొర్రెలు ఉన్నాయి. ఎందుకు? గుడారాల్లోనే ఉన్నారు. భూమి మీద మనసు పెట్టుకునేవాడు అది కట్టాలా, ఇది కట్టాలా, అలా ఉండాలా, ఇలా ఉండాలా. జైశాల్ అంటుంటాడు, నీ బ్రతుకు ఒక బ్రతికేనా డాడీ అని నాతో తిరుగుతూ. ఫీజు కట్టేకి డబ్బులు లేవుంటావు, దానికి డబ్బులు లేవు, దీని డబ్బులు లేవుంటావు. నేను చూడు ఎలా చేస్తాను. నువ్వు శరీర సంబంధి, ఆత్మ సంబంధిగా మారిన తర్వాత అర్థమవుతుంది. ఉన్న కాటికి ఉంటూ, తిన్న కాటికి తింటూ, వేసుకున్న కాటికి వేసుకుంటూ, సర్దుబాటు చేసుకుంటూ, దేవుని వైపు తిరుగుతూ ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవాలని ఆశ కలిగి ఉండాలి. మేడలు కడదాం, బిల్డింగులు కడదాం, పొలాలు కొందాం, ఇంకోటి చేద్దామని తిందుము, త్రాగుదము, కొందుము అలాంటి స్వభావం కలిగి మనం బ్రతకూడదు. క్రైస్తవుడు మనసు అది కాదు. ఆత్మల రక్షణ, ఆత్మలు రక్షించుట, ఈ వేలో వెళ్ళిపోవాలి క్రైస్తవుడు. ఏమి ధరించుకుందాం, మంచి మంచి వస్త్రాలు ధరించుకుందాం, మంచి మంచి భోజనాలు తిందాం, మంచిగా ఈ లోకంలో ఇక్కడే మనం గబ్బిలంలాగా వేలాడబడదాం తలకిందలు అనుకుంటే అది క్రైస్తవ జీవితం కాదు. ఉన్న దాంట్లో సర్దుబాటు చేసుకోవాలి. అన్న వస్త్రాలు కలిగి ఉంటే చాలా అన్నాడు పౌలు గారు. వాళ్ళ మాటలు మన కొత్త నిబంధనలో నుంచి మనకి ఏమి వినిపిస్తున్నాయి, ఏం కనిపిస్తున్నాయి? ఆస్తులు పోగు చేసుకోలేదు వాళ్ళు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నారు. మాట్లాడొద్దు ఎవరు అక్కడ. ఆత్మ సంబంధమైన జీవితం కోసం మాట్లాడుతున్నాను నేను. మనస్సు మారుట అంటే ఏంటో మాట్లాడుతున్నాను నేను. నీ మనస్సు ఎటువైపు ఉంది? భూమి మీద, పరలోకం మీద. వీళ్ళ పరిస్థితి ఎలా ఉంది చూడండి ఒకసారి. వీళ్ళ పరిస్థితి చూడండి. 11వ అధ్యాయము అదే హెబ్రీ పత్రిక. యాకోబు అనువాడు గుడారములో నివసించుచు అన్య దేశములో ఉన్నట్టుగా వాగ్దాతు దేశములో నివాసులేరి, పరవాసులేరి. వారు ఉన్న దేశము వాళ్ళ సొంతంగా దేవుడిచ్చిన దేశం. కానీ వాళ్ళు ఎలా అనుకున్నారంటే ఇది మా దేశం కాదు, మేము పరవాసులము, ఇది మాది కాదు, మాది అది అన్ని పైకి చూశారు. 10 ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాము ఎదురుచూచుండెను. విశ్వాసమును బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని కొనెను గనక తాను వయస్సు గతించినదైనను గర్భము ధరించుటకు శక్తి పొందెను. వారి విశ్వాసం పైకి ఉంది కనుక దేవుడు కార్యాలు జరిగించాడు. నీ విశ్వాసం కిందకుంటే కార్యాలు ఎలా జరిగిస్తాడు? నీ కార్యాలు జరిగిస్తాడు అన్ని విషయాల్లో. కానీ నీ మనసు కింద ఉంటే ఏం జరగవు, పైకి ఉంటే ఏదైనా జరుగుతుంది. నీకు సపోర్ట్ చేస్తాడు, సహాయం చేస్తాడు. వారందరూ కూడా వాగ్దాతు దేశంలో పరవశులైరి, మేము యాత్రికులము పరదేశులమని అనుకున్నారే తప్ప శాశ్వతమైన భూమి కాదు ఇది, శాశ్వతంగా మేము ఇక్కడ ఉండము అనుకుని వారు పరమునే చూశారు. విశ్వాసమును బట్టి సారా కూడా అలాగే చూసింది. అందుచేత మృతుతుల్యముడైన ఆ ఒకడి నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి లెక్కింప సఖ్యం కాని ఇసుక వలెను సంతానం కలిగను. ఎప్పుడు? పైకి చూసినప్పుడు. పైకి చూస్తే ఆశీర్వాదాలు వస్తాయి. వారు పైకి చూశారు, ఆత్మ సంబంధంగా పైకి చూశారు, భౌతిక సంబంధంగా సంతానాన్ని పొందారు.
మృతుతుల్యమైన వారికి రాదు, వాళ్ళకి క్వాలిఫికేషన్ లేదు. వారికి నిజంగా కుమారుని పొందడానికి కావలసిన క్వాలిఫికేషన్ లేదు, వాళ్ళ దగ్గర ఏమాత్రం అర్హత లేదు. అర్హత లేకపోయినా దేవుడు ఇస్తాడు. నువ్వు పైకి చూసినప్పుడు ఆయన చూసుకుంటాడు. నువ్వు కిందకు చూసి పైకి చూడకుండా ఇది కావాలంటే ఎట్లా అవుతుంది? నీ సొంత జ్ఞానంతో, సొంత శక్తితో, సొంత తెలివితేటలతో ఏది సంపాదించుకోలేవు. అలా సంపాదించుకుని దేవుడి నుంచి వచ్చేది కాదు, నీ బలం చేత, నీ జ్ఞానం చేత వచ్చేది అది. దానివల్ల దేవునికి సంబంధం లేదు. 13 వీరందరూ ఆ వాగ్దాన ఫలం అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనం చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికములై ఉన్నాను ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెదుకుచున్నామని విశదపరుచున్నారు కారా? వీరు ఏమని చెబుతుంది, వీళ్ళ యొక్క విశ్వాసం ఏమని చెబుతుందంటే, ఈ భూలోకం శాశ్వతం కాదు, గబ్బిలంలాగా ఇక్కడ వేలాడబడకండి, ఈ స్థిర నివాసం చేసుకొని ఇక్కడ ఉండకండి, ఈ లోకం నివాసము శాశ్వతం కాదు, మనకు ఒక లోకం ఉంది, ఆ లోకానికి వెళ్ళిపోవాలని చెప్తున్నారు. వాళ్ళు తమ స్వదేశమును వెతుకుచున్నారు. వారి విశ్వాసం ఒక స్వదేశాన్ని వెతుకుతుంది. ఆ స్వదేశం నేడు భూమి మీద ఉంది, ఆత్మ సంబంధంగా. అందులోనే క్రీస్తున్నాడు. దాన్నే సంఘం అంటారు. మీరు అందులోకి వచ్చారో లేదో నాకు తెలియదు. శరీర సంబంధం ఎప్పటికీ అందులోకి రాలేడు, సిటీ బయట ఉంటాడు. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం పిల్లలు మాట్లాడకూడదు. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. మరియు అతడు నాతో ఇలాగూ చెప్పాడు, పద్నాలుగు చదవండి. జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా దేంట్లోకి ప్రవేశించాలి? దేంట్లోకి ప్రవేశించాలి? పట్టణంలోనికి. దేంట్లోకి? ఆ పట్టణం ఎట్లుంది తెలుసు కదా మీ అందరికీ. పాత నిబంధన దేవాలయం ఏ రకంగా అయితే ఉంటుందో అదే నమూనా, అంతే కదా. మోషేతో ఏమని చెప్పాడు కొండ మీద దేవుడు? పరలోకమందున్న ఈ యెరూషలేము ప్రకారమే నువ్వు కట్టాలి భూమి మీద అన్నాడు. ఇప్పుడు ఈ పట్టణం ఏదైతే ఉందో ఇది పాత నిబంధన గ్రంథంలో మోషే కట్టిన గుడారమైనను, సొలొమోను కట్టిన దేవాలయమైనను, తర్వాత హగ్గై ద్వారా, జెరుబ్బాబెలు ద్వారా కట్టిన దేవాలయమైనను సేమ్ ఈ రకంగా ఉంటుంది. ఇదంతా కూడా దేనికి? ఇది కేవలము సాదృశ్యము. రాబోయేది నిజమైనది, అది మనకు తెలుసు, పరలోకం నుంచి దిగి వస్తూ ఉంది, అవునా? ఇప్పుడు ఈ దేవాలయమే, ఇదేంటిది? దేవాలయమే కదా. ఇదేంటి? దేవాలయం. ఇప్పుడు దేవాలయము అంటేనే సంఘము. ఏంటి? సంఘమే దేవాలయం. సంఘంలోనే కదా దేవుడు ఉంటాడు. అందరూ ఆమేన్ చెప్పాలి. సంఘంలోనే కదా దేవుడు ఉంటాడు, దేవాలయంలోనే కదా దేవుడు ఉంటాడు. వెరీ గుడ్. సంఘమే దేవాలయం. పాత నిబంధనలో గుడారము రాళ్ళతో కట్టింది. ఏ దేవాలయం అయితే ఉందో, ప్రత్యక్ష గుడారం అయితే ఉందో అది రాళ్ళతో కట్టింది, అది క్లాత్తో గుడారం చేసింది. కానీ కొత్త నిబంధన ప్రకారము ఆత్మల చేత కట్టింది. దేంతో కట్టింది? ఆత్మల చేత కట్టాడు దాన్ని. ఆత్మల చేత కట్టబడింది, శరీరం చేత కాదు. నీ శరీరం కాదు దేవాలయం, ఆత్మల చేత. మొదటి పేతురు పత్రిక, కాన్సంట్రేషన్ ప్లీజ్, నాకు సమయం ఎక్కువ లేదు. 5వ వచనం, 2వ అధ్యాయం 5వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమగు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు ఉండునట్లు మీరును
అదిగో మీరు సజీవమైన రాళ్ళ వల్లే ఉండి, ఏ రాయి ఇది? ఇది ఏ రాయి? ఇది శరీర సంబంధమైన రాయి, దాంతో కట్టారు. ఇది ఏ రాయి? ఆత్మ సంబంధమైన రాళ్ళతో కడుతున్నారు దీన్ని. ఏంటి? శరీర సంబంధమైన రాళ్ళు. పక్కన పక్కన ఏం కూర్చుంటున్నాయి? చెప్పాలి. ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఏ సంబంధమైన రాళ్ళు ఇవి? ఇది శరీర సంబంధమైన రాళ్ళతో శరీర సంబంధమైన గుడారమును కట్టారు, ఆలయాన్ని కట్టారు. మరి ఇది ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఏ సంబంధమైన రాళ్ళు? ఆత్మ సంబంధమైన రాళ్ళు. ఈ ఆత్మ సంబంధమైన రాళ్ళు కనిపించవవి. సంఘం అది. అదేది? సంఘం. ఆత్మ సంబంధమైన సంఘం. ఈ ఆత్మ సంబంధమైన సంఘము ఆత్మ సంబంధమైన రాళ్ళతో ఏం కట్టబడింది? అదిగో దేవాలయం కట్టబడింది. ఆ దేవాలయమే మనకు కనిపించదు, కానీ అది ఆత్మ సంబంధమైనదిగా మనం గుర్తెరగాలి దాన్ని. ఓకే, ఓల్డ్ టెస్టిమెంట్లో ఉన్న మందిరం కనబడేటట్టుగా కంటికి కనబడదు. ఇది విశ్వాసంతో కనబడుతుంది. దేంతో? విశ్వాసపు నేత్రం. దాని మనోత్రయం అని బైబిల్ చెప్తుంది. ఇక్కడే ఉన్నారా? వింటున్నారా? రాకు నీకంటే చిన్నపిల్లలు కూర్చున్నారు. రమ్మదురా, కూర్చో. విశ్వాస సంబంధము ఆయన నేత్రముతో, విశ్వాస నేత్రముతో కనబడుతుంది. ఆమేన్. ఇక్కడే ఉన్నారా? హల్లెలూయా. ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా చూసేదండి ఇదంటే, యేసుక్రీస్తు వారి భూమి మీదకి ఎప్పుడు వచ్చారు? ఆదాము పుట్టిన తర్వాత 4000 సంవత్సరాల తర్వాత వచ్చాడు. అవునా లేదా? ఆదాము ఎప్పుడు పుట్టాడు? ఇక్కడ పుట్టాడు. ఆదాము ఎక్కడ పుట్టాడు? ఇక్కడ నుంచి యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు తర్వాత వస్తారు? ఆయన 4000 సంవత్సరాలు. ఈయన నంబర్ 1లో ఉన్నాడు, లేదా 0లో ఉన్నాడు. మరి ఇక్కడ హెబెలు, బైబిల్ తెలుసుకుందా? హెబెలు మీకు ఏమర్పించాడు? బల్లి, గొర్రె. అవునా? గొర్రెను ఏం చేశాడు? ఆయన అర్పించాడు. మరి ఇప్పుడు గొర్రెను అర్పించాడు కాబట్టి ఈయన ఏం చూశాడు? విశ్వాసం ద్వారా గొర్రె బలి అర్పించాడు కదా హెబెలు. ఏం చూశాడు ఆయన విశ్వాసం ద్వారా? ఆ గొర్రెలో ఎవరిని చూశాడు? 4000 సంవత్సరాల తర్వాత వచ్చే క్రీస్తుని చూశాడు. ఎవరిని చూశాడు అంటే ఆయన కంటితో చూశాడు. ఆయన్ను భూమి మీద సిలువ వేయబడినట్లుగా కాదు. ఈ గొర్రెను బలిస్తున్న సమయంలో ఆయన ఆ గొర్రెలో రాబోయే క్రీస్తుని చూశాడు. ఈ దేవాలయం పాత నిబంధనలో ఉన్నప్పుడు మోషే కావచ్చు, ఆ సొలొమోను కావచ్చు, ఈ దేవాలయాన్ని చూసినప్పుడు వాళ్ళు ఏం చూశారు? రాబోతున్న కాలంలో ఆత్మ సంబంధమైన ఆలయాన్ని చూశారు. ఈ ఆలయాన్ని చూసినప్పుడు వాళ్ళు దేని చూశారు? వాళ్ళు రాబోతున్న కాలంలో ఒక సంఘాన్ని చూశారు. సంఘం అనే దేవాలయాన్ని చూశారు. బాగా అర్థమవుతుందా? పాత నిబంధనలో వీళ్ళు ఈ ఛాయలో, సాదృశ్యములో నిజాన్ని చూశారు. హెబెలు క్రీస్తు అనే నిజాన్ని చూశాడు. మోషే ఎవరిని చూశాడు? 2500 సంవత్సరాల తర్వాత వచ్చాడు. ఇటు 1500 సంవత్సరాల కంటే ముందు మోషే ఉన్నాడు. 1500 సంవత్సరాల తర్వాత క్రీస్తు వస్తాడు భూమి మీదకి. అంతకంటే ముందు మోషే ఉన్నాడు. మోషే ఎవరిని చూశాడు? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని కలుగబోయే బహుమతి కోసం ఆయన ఎదురు చూశాడు. అంటే ఇప్పుడు ఈయన ఎవరిని చూశాడు? రాబోయే క్రీస్తుని చూశాడు. ఇశ్రాయేలులో నుంచి రాబోయే క్రీస్తుని చూశాడు. ఆయన దేవాలయం కడుతున్నాడంటే కూడా సంఘాన్ని చూశాడు. అర్థమవుతుందా? అంటే వాళ్ళంతా ఎవరిని చూశారు? భవిష్యత్తులో వచ్చే క్రీస్తుని చూశారు. మనమంతా ఎవరు చూస్తున్నాం? యూతులు ఉన్నాం. ఇప్పుడు 2023లో మనము వచ్చిన క్రీస్తుని చూస్తున్నాం. మనం ఎవరిని చూస్తున్నాము? వీళ్ళు విశ్వాసము మూలం, మనము విశ్వాసం ద్వారా. అంటే వీళ్ళందరూ కూడా రాబోయే క్రీస్తు మా కోసం చనిపోతాడని విశ్వాసంతో చనిపోయారు. మనమందరము యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు, తిరిగి లేచాడు, రక్తం చిందించాడని మనం విశ్వసిస్తున్నాం. మనము జరిగిన దాన్ని విశ్వసిస్తున్నాము, వారు జరగబోయేదాన్ని విశ్వసిస్తున్నారు. రెండు కూడా కేంద్రం యేసుక్రీస్తు వారే. నేనేం చెప్తున్నానంటే దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని, వారు కట్టిన పాత నిబంధనలో ఉన్న ఏ దేవాలయమైనా
రాబోయే కాలంలో కనిపించని ఆత్మ సంబంధమైన ఒక దేవాలయం భూమి మీదకి వస్తుంది అని ఆత్మ సంబంధమైన దేవాలయాన్ని ఈ భౌతిక దేవాలయంలో చూస్తున్నారు వాళ్ళు. నమూనా అది, ఇది రియల్. ఓకే, ఆ దేవాలయం మొదటి శతాబ్దంలో కట్టబడుతుందని మనం పేతురు పత్రికలో చూసాం. ఆత్మ సంబంధమైన రాళ్లతో కట్టబడుతుంది. కట్టబడి ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కిందికి దిగి వచ్చింది. ఇప్పుడు 22వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అదే మనం అక్కడికి వెళ్తున్నాం. అక్కడ జీవ వృక్షం అనే మాట ఉంది. ఏముంది? చదివారు కదా 22వ అధ్యాయం 14 వచనము, చదువుతారా? ఇప్పుడు జీవవృక్షం ఎక్కడ ఉంటుంది? జీవవృక్షం ఎక్కడ ఉంటుంది? ఇప్పుడు పాత నిబంధన నమూనా ప్రకారము ఇది ద్వారం, ఇది ఆవరణము, ఇది పరిశుద్ధ స్థలం, ఇది అతి పరిశుద్ధ స్థలం. ఇక్కడే మందసం ఉంటుంది. ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ దేవుని యొక్క కెరూబులు, సింహాసనము, కరుణాపీఠము, దీంట్లోనే వాక్యం ఉంటుంది. అవునా? అవునా లేదా? ఫిలిస్తీన్లు వాళ్ళ మధ్యకు దేన్నో తీసుకొచ్చినప్పుడు భయపడ్డారు. ఇశ్రాయేలీలు మా మధ్యన ఇది ఉంది అని ధైర్యపడ్డారు. ఏంటది? ఆ మందసమే జీవ వృక్షము. వాక్యం ఇక్కడి నుంచే బయలుదేరుతుంది. వాక్యం అర్థమవుతుందా లేదా? స్వరం, దేవుడు మాట్లాడేది ఎక్కడి నుంచి? వాళ్ళ లోపలికి వస్తే ప్రధాన యాజకుడు ఎక్కడి నుంచి మాట్లాడతాడు? కరుణాపీఠం మీదకి, మందసం మీదకి వచ్చి మాట్లాడతాడు. ఆ మాట్లాడుతున్నాడు అంటే వాక్యం. వాక్యమే జీవం, వాక్యమే జీవవృక్షం. ఓకేనా? ఇక్కడే దేవుడు ఉండే ప్లేస్. ఇప్పుడు మీరు గమనిస్తే 14 వచ్చిన జాగ్రత్త గమనిస్తే ఇక్కడ కూడా ఒక వృక్షం ఉంది ఈ దేవాలయంలో. ఈ దేవాలయం ఏ దేవాలయం అని చెప్పాను నేను? ఆత్మ సంబంధమైన దేవాలయం. ఏ దేవాలయమో? ఇప్పుడు మనం సేవ చేస్తున్నది ఆత్మ సంబంధులుగా సేవ చేస్తున్నాం, శరీర సంబంధం కాదు. మనమంతా ఎవరు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడా మనకి, లేకపోతే భూ సంబంధమైన ఇచ్చాడా? భూ సంబంధమైన వాడిని ఇక్కడే అయిపోయింది. ఇది పరలోక సంబంధమైంది. ఇలా ఉంటుందండి పరలోక సంబంధమైన దేవాలయం. కానీ కంటికి కనబడదు. ఎలా కనబడుతుంది? విశ్వాసం ఉండేవానికి మాత్రమే కనబడుతుంది. అందరికి విశ్వాసం లేదు కనుక అర్థం కాదు. దయచేసి ఇది మీరు మరి బండకేసి తల కొట్టుకుంటారో లేకపోతే గోడకేసి కొట్టుకుంటారో నాకు తెలీదు. అది మీ సొంత అభిప్రాయం. అది అందరికీ రాదు కూడా, ఎందుకంటే అది అంగట్లో కొనేది కాదు. వెరీ గుడ్. ఇకపోతే విశ్వాసపు నేత్రముతో చూసేది ఇది. ఇక ఈ విశ్వాసపు నేత్రముతో చూసే ఈ విశ్వాస సంబంధమైన ఒక మందిరం భూమి మీదకి దిగొచ్చింది, మనం చూసాం. ఆ మందిరం కోసం మాట్లాడితే ప్రకటన గ్రంథం 22:14 జీవ వృక్షమునకు మన పౌరస్థితి ఎక్కడుందని చెప్పింది బైబిలు? పరలోకమందు. ఫిలిప్పీ పత్రిక 3:20 వచనంలో ఉంటుంది. సరే వదిలేందండి. ఇక్కడ అన్నాడు చూడండి, హక్కు ఉండాలా అన్నాడు. ఇక్కడ ఏముండాలి? దానికి హక్కు ఉండాలా. జీవవృక్షంలో పాలు పంచుకోవాలంటే ఏముండాలా? ఇప్పుడు రేపు పొద్దున ఓట్లు వస్తున్నాయి 30వ తేదీన. కర్ణాటక, ఎక్కడ? తమిళనాడులోన, తెలంగాణలోన, ఇంకా కొన్ని రాష్ట్రాల్లో కూడా 30వ తేదీ వస్తున్నాయి. ఎవరండి ఓటేస్తారు? ఓటు హక్కుదారుడు 18 ఏళ్ళు నిండినవాడు. లేకపోతే వాడు ఓటేయడానికి లోపలికి అంతెందుకంటే మన టీచర్లకి 100కి 20% మందికి మాత్రమే ఓటక్కి ఇచ్చారంటే 80% మంది టీచర్లకి ట్రైనింగ్ పోయి ఉంటే ఈ బ్యానర్ ఎట్లా ఓటేయాలా వేయించాలో ఉంటారు కదా, వానికి 80% మంది వాళ్ళు ఓటక్కి ఇవ్వలేదంట. వాళ్ళు టీవీలో గొడవ పడుతున్నారు. మేము ఏమాత్రం వర్క్ చేయము, అందరూ వర్క్ చేయము, మేము ఎవరు రాము, మాకు ఓటక్కి ఎందుకు తీసేశారు అని చెప్పేసి వాళ్ళు అడుగుతూ ఉన్నారు. అంటే ఓటక్కు లేకపోతే ఏంటి అర్థము? నువ్వు పౌరుడివే కాదు. మన పౌరస్థితి ఎక్కడుంది? అందరూ చెప్పాలి. ఏం తినొచ్చినారు? మాంసమా? నిద్ర వస్తుంది మాంసం తింటే, అనలేదా? దేవునికి మహిమ కలుగునుగా. మీకు తెలుసా, హోసన్న మినిస్టర్లు కానీ, పెంతకోస్త మినిస్టర్లు కానీ, ఇంకా కొన్ని మినిస్టర్లు ఉదయం ఆదివారం రోజున చర్చికి వస్తే అసలు టిఫిన్ చేసిరారు. ఏం చేసినారు? అస్సలు ప్రభురాత్రి భోజనం తీసుకుని ఒక 2 రోజుల ముందు 3 రోజుల ముందు ఉపవాసం చేసి నెలలో ప్రభురాత్రి భోజనం తీసుకుంటారు వాళ్ళు, తెలుసా?
క్రీస్తు సంఘం. మీరు ఏ సంఘము? క్రీస్తు సంఘం అంటే బైబిల్లో ఉన్న సంఘము, సిద్ధాంత సంఘం కాదు. మరి మీరు ఎలా ఉండాలి, మనం ఎలా ఉండాలో ఉద్దేశం చేసుకోండి ఒకసారి. కొంచెం నోరు పలకండి దయచేసి. 14 జీవవృక్షమునకు హక్కుదారులై గుమ్మముల గుండా. దేని గుండా? ఒకడు బైబిల్లో మీకు తెలుసు, డ్రెస్సు లేకుండానే వచ్చేసాడు వాడు. ఎలా వచ్చేసాడు? పెళ్లి వస్త్రం లేకుండానే ఇక్కడికి ఎలా వచ్చి తిరుగాన్ని తీసి బయటకు పడేసాడు మళ్ళా. అంటే అది సంఘం, అదే ఆలయం, కనిపించిన ఆలయం, ఆత్మ సంబంధమైన ఆలయంలోకి వచ్చేసాడు వాడు. అందుకే వాడిని ఏం చేశారు? బయటకు పడేశారు. అంటే నువ్వు లోపలికి వచ్చినా సరే తిరిగి దేవుడు నిన్ను గమనిస్తాడు. నీకు వస్త్రం లేకపోతే ఆలయం బయటకు పడేస్తాడు. అంటే ఆలయం బయటకంటే ఈ ఆలయం బయటకు కాదు. మీరు ఈ ఆలయంలో కూర్చొనే ఉండొచ్చు, కానీ ఆ ఆలయంలో ఉండకపోవచ్చు. మ్యాటర్ అది. నేను చెప్పేది అర్థమవుతుందా? ఈ ఆలయంలో మీరు అత్తుకొని ఉండొచ్చు, కానీ ఆ ఆలయంలో మాత్రం మీరు బయట ఉండొచ్చు. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్. ఇది టెంపుల్ యొక్క ఉద్దేశం. మీరు గమనించాలి, జాగ్రత్తగా ఆలోచిస్తున్నాం మనం. ఓకే, చదువుదామా? గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించున్నట్లు తమ వస్త్రములను, ఆ పట్టణంలోనికి గుమ్మముల గుండా వెళ్ళాలి అంటే ఏం ఉతుక్కోవాలి? వస్త్రాలు ఉతుక్కోవడం అంటే బాప్తిసం తీసుకొని పరిశుద్ధాత్మను పొందుకొని నీ పాపాలు కడిగి వేసుకోవాలి. అందులోకి వెళ్ళాలంటే వస్త్రాలు ఉతుక్కోవాలి అంటే ఏం చేయాలి? నీ పాపాలు కడుక్కోవాలి. 14వ అధ్యాయంలో అనుకుంటా, బహుశా అదే ప్రకటన గ్రంథం. వీరెవరు, ఎక్కడి నుంచి వచ్చారు అనే మాట మనకు కనిపిస్తుంది. చూసారా? ఎక్కడైనా ఉందా? 14వ అధ్యాయము చూడండి ఒకసారి, చెప్తానండి. 7వ అధ్యాయము 9వ వచనం. అటు తర్వాత నేను చూడగా, ఇదిగో ప్రతి జనములో నుండి, ప్రతి వంశములో నుండి, ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడేవారిలో నుండి వచ్చి ఎవడునూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహము కనబడెను. వారు తెల్లని వస్త్రములు ధరించుకున్న వారై, వారు ఏం చేశారట? తెల్లని వస్త్రాలు ధరించుకున్నారు. 13వ వచనం. పెద్దలలో ఒకడు, తెల్లని వస్త్రములు ధరించుకున్న వీరెవరు, ఎక్కడి నుండి వచ్చిరని నన్ను అడిగాను. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగూ నాతో చెప్పాను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు, గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉదుక్కునే వాటిని తెలుపు చేసుకునిరి. 22వ అధ్యాయము 15వ వచనం. 14వ వచనం చదివేశాం, అయిపోయింది ఇక. అయితే తమ వస్త్రములు ఉదుక్కునే వారు ధన్యులు. అందులోకి వచ్చేస్తారు. ఎందులోకి? సంఘములోనికి, దేవుని రాజ్యములోనికి. మనోనేత్రముల ద్వారా, విశ్వాస నేత్రముల ద్వారా చూసే ఒక పట్టణములోనికి. 15 కుక్కలు, మాంత్రికులు, వ్యభిచారులు, నరహంతకులు, విగ్రహారాధికులు, అబద్ధికులు, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడు, ఇది ఇంపార్టెంట్, వేళ్ళపట ఉంటాడు అని రాయబడింది. చూడండి, ఎక్కడుంటాడు? ఇదంతా కలిస్తే ఏమని చెప్పాను నేను? సంఘము, దేవాలయం, ఓకే, లేదా దేవుని రాజ్యము. ఇప్పుడు ఇది దేవుని రాజ్యం అయినప్పుడు మిగతా వాళ్ళంతా ఎక్కడుంటారు? వెలుపల. వెలుపల అంటే భవిష్యత్తులో పరలోకానికి వెళ్ళిన తర్వాత కాదు ఇది. ఇప్పుడే ఇది ఆత్మ సంబంధం. ఇది ఒరిజినల్ అయినప్పుడు, ఇది ఛాయ అయినప్పుడు నిజస్వరూపం కూడా కొత్త నిబంధనలో ఉండాలా. ఇది పాత నిబంధన అయిన తర్వాత కొత్త నిబంధనలో కూడా దేవాలయం ఉండాలా. కనుక ఇది నిరంతరం ఉండే దేవాలయం, నిత్యం దేవాలయం. దీన్ని నిత్య రాజ్యం అన్నాడు, శాశ్వత రాజ్యం అన్నాడు. ఇది దేవుని రాజ్యం. మిగతా ఇలాంటి వాళ్ళందరూ ఎక్కడుంటారు? ఈ సంఘములో. నువ్వు మాంత్రికుడివై ఇక్కడ కూర్చొని మాంత్రికుడివైనా, సంఘాన్ని యేసుప్రభువు నమ్ముకొని వచ్చినా, ఇక్కడ నువ్వు కుక్కవైనా, లేకపోతే నువ్వు ఇక్కడ విగ్రహారాధన చేస్తున్నా, నువ్వు అబద్ధం చేస్తున్నా, అబద్ధాన్ని ప్రేమించి అబద్ధాన్ని కలిగి ఉన్నా, ఈ సంఘములో కూర్చోవచ్చు.
ఈ సంఘములో కూర్చోవచ్చు. గీతమ్మ పక్కలో అంజలి, అంజలి పక్కలో గీతమ్మ, గీతమ్మ పక్కలో హృదయమ్మ, ఇక్కడ కూర్చోవచ్చు. ఈ సంఘంలో నో ప్రాబ్లం, ఈ కట్టడంలో నో ప్రాబ్లం. కానీ దేవుడు ఒక దేవాలయం కట్టాడు, ఆ దేవాలయంలో నువ్వు లేవు. ఎక్కడున్నావు? బయట ఉన్నావు, వెలుపల ఉన్నావు నువ్వు. అంటే దేవుని దృష్టిలో లేవు, దేవుని రాజ్యంలో లేవు, దేవుని సంఘంలో లేవు అనేది మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను. అర్థమైందా? ఇప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? వెలుపల, బయట. పూర్తిగా ఎక్కడున్నాను బైబిల్ చెప్తుంది? వెలుపల, బయట. చూడండి 21వ అధ్యాయము 27వ వచనం. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు వ్రాయబడిన వారే దానిలో, అంటే ఆ యొక్క సంఘములో, క్రీస్తు సంఘములో ప్రవేశింతురు. కానీ నిషిద్ధమైనదైనను అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడును దానిలోనికి ప్రవేశింపనే. అది నీ హృదయ క్యారెక్టర్ని బట్టి ఉంటుంది. ఇక్కడ నువ్వు బ్రతికే బ్రతుకును బట్టి ఇందులోకి వెళ్ళిపోతావు. నీ బ్రతుకు బాగలేకపోతే ఆటోమేటిక్గా బయటికి వెళ్ళిపోతావు. ఇదే నీకు ఇక్కడ ఏముండాలి? లోపల ఉండాలంటే నీవు ఆత్మ సంబంధివై ఉండాలి. ఫస్ట్ నువ్వు భూమి మీద చూసేవాడు అయితే, భూ సంబంధమైన వాటి కోసం ప్రాకులాడేవాడు అయితే, మారు మనస్సు లేనివాడు అయితే నీవు అందులో లేవు. అందులో లేకపోతే నీ ఆత్మ రక్షించబడదు. యెషయా 44:20 ప్రకారం నువ్వు మోసములో ఉన్నావు, నువ్వు అబద్ధమును కలిగి ఉన్నావు, నీ ఆత్మకు రక్షణ లేదు, నశించిపోతావు. నీ ఆత్మ ఎక్కడికి వెళ్ళిపోతుంది? పాతాళానికి వెళ్ళిపోతుంది. 44:20 చదివి యెషయా గ్రంథము. వాడు బూడిదని తింటున్నాడు, వాను మనస్సు మోసపోయింది, తప్పుదారిని వానిని తీసుకొని పోతుంది. వాడు తన ఆత్మను రక్షించుకొన జాలడు. చాలు, వాని ఆత్మ ఏం కాదు, రక్షించబడదు. మరి ఎక్కడికి వెళ్ళిపోతుంది వాని ఆత్మ రక్షించబడకపోతే? 23వ అధ్యాయం సామెతలు 14. 23 సామెతలు 14. పాతాళానికి పోకుండా వాని ఆత్మను నీవు తప్పించదవు. ఎక్కడికి పోకుండా? అది మ్యాటరు. ఇప్పుడు ఆత్మ ఎక్కడికి పోతుంది రక్షించబడకపోతే? పాతాళానికి వెళ్ళిపోద్ది. చెప్పాను కదా లాస్ట్ టైము, పాతాళానికి వెళ్ళిపోయిన ఆత్మ ధనవంతుడు. ఎంత వేదన, ఎంత దుఃఖము, ఎంత భయంకరమైన స్థితిలో అతను ఉన్నట్లుగా మనము గమనించాం, చూసాం. కనుక పాతాళానికి వెళ్ళకుండా మన ఆత్మ కాపాడబడాలి అంటే ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ అదే సామెతలు 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం. అందరూ తీశారా? 14వ వచనం. నీ ఆత్మకు జ్ఞానము అట్టిదని తెలుసుకొనుము. అంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు నీ ఆత్మకు జ్ఞానాన్ని నేర్పాలి. నీ ఆత్మకు ఏం నేర్పాలి? ఏ జ్ఞానం నేర్పాలి? దేవుని జ్ఞానం నేర్పాలి. నీ ఆత్మకు జ్ఞానం. శరీరానికి, నీ నాలుకకు తేనె ఎంత తీపియో, ఎంత రుచికరమైనదో, ఎంత ఆరోగ్యకరమైనదో శరీరానికి, నీ ఆత్మకు కూడా జ్ఞానం అలాంటిది, తేనె లాంటిది. నీ ఆత్మకి ఏంటి జ్ఞానము? తేనె లాంటిది, రుచికరమైనది. అది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుంది. మరి ఇప్పుడు ఆత్మకు జ్ఞానం నేర్పాలా లేదా? నీ ఆత్మకు జ్ఞానం అట్టిదని తెలుసుకొనుము. అది నీకు దొరికినేడలా. ఏది? జ్ఞానం. ముందుకు నీకు మంచి గతి కలుగును, నీ ఆశాభంగము కానేరదు. అంటే అర్థం ఏంటి? నీకు ముందుకు మంచి గతి పడుతుంది అంటే పరలోకం దొరుకుతుంది. జ్ఞానం వల్ల ఏం దొరుకుతుంది నీ ఆత్మకు? చెప్పాలండి, చెప్పాలి. ఎందుకు అలా చేస్తారు? బొమ్మల్లాగా ఎందుకు చూస్తారు చెప్పండి?
రెండవ అధ్యాయం మొదటి తిమోతిలకు రాసిన పత్రిక, రెండవ అధ్యాయము మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం గలవారే ఉండవలెనని దేవుడు ఇచ్ఛించుచున్నాడు. అంటే మనందరూ రక్షణ పొందాలి, ఆ తర్వాత సత్యాన్ని గూర్చిన అనుభవ జ్ఞానం పొందాలి. సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం నీకు తెలియాలి. అప్పుడు నీ ఆత్మ ఏమవుతుందంటే భవిష్యత్తులో రక్షించబడుతుంది. నీ ఆత్మ రక్షించబడాలంటే నీకు సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము ఉండాలి. ఆ జ్ఞానమే బైబిల్లో ఉంది. నేను పరలోకాన్ని తీసుకుపోయే జ్ఞానం, నీ ఆత్మను రక్షించే జ్ఞానం. ఆ జ్ఞానమే ఇక్కడ ప్రకటించబడుతుంది. మంచిది, సంతోషం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలోకి వచ్చేద్దాం. భూ సంబంధమైన మనుషుల్లో ఎలాంటి వారు ఉన్నారని చూసాం మనము. పిల్లలు, ఏమ్మా మహిమమ్మ గిట్లా చేస్తే ఎట్లమ్మా, నువ్వు నా వైపు చూడు, బోర్డు మీద చూడు, ఓకేనా? నువ్వు ఇటుపక్క తిరుగు, ఇటుపక్క తిరుగు. రైట్. 8వ అధ్యాయము 4వ వచనం 3 నుంచి నేను చదువుతాను. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొని మనమందరము అని రాయబడింది. ఏదాన్ని అనుసరించకూడదు? శరీరానుసారంగా జీవించకూడదని బైబిల్ చెప్తుంది. ఇప్పుడు మనల్ని శరీరానుసారంగా జీవించకూడదు. ఎలా జీవించాలి క్రైస్తవుడు? ఆత్మను అనుసరించి. ఆత్మ అంటే దేవుని ఆత్మ ఇచ్చిన బైబిల్ వాక్యం. దేవుని ఆత్మే కదా దేవుని వాక్యం ఇచ్చింది. ఆత్మ ప్రేరేపణతోనే కదా బైబిల్ రాయబడింది. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. మీరందరూ కూడా నోరు తెరిస్తే బాగుంటుంది మరి, అవునా? ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడంట దేవుడు, ఓకేనా? రైట్. ఇప్పుడు దేవుని ఆత్మ ద్వారా వచ్చింది ఏంటంటే వాక్యం. ఇప్పుడు ఆత్మానుసారముగా నడవడం అంటే వాక్య ప్రకారం నడవడమే కదా. వెరీ గుడ్. ఇప్పుడు చదవండి 4వ వచనము. శరీరమును అనుసరింపక ఆత్మను మీ మీద ఆధారపడచ్చు అంటారా? శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించియే నడుచుకొను మనయందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధిని నెరవేర్చబడవలెనని పాప పరిహారము నిమిత్తం దేవుడు తన సొంత కుమారుణ్ణి పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఇప్పుడు అదే మళ్ళీ మాట్లాడుతున్నాం మళ్ళా, ఓకేనా? సారులు శరీర విషయముల మందు, అదిగో మనస్సు. ఇది ఇంపార్టెంట్. దేని మీద మనసు చూస్తారు వీళ్ళు? శరీరానుసారులు శరీరం మీద మనసు చూస్తారు. ఆత్మానుసారులు దేని మీద మనసు చూస్తారు వీళ్ళు? ఇప్పుడు డిఫరెంట్గా ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు కదా మనకి ఇక్కడ. శరీరానుసారులు కనబడుతున్నారు, ఆత్మానుసారులు కనబడుతున్నారు. శరీరానుసారులు దేని మీద మనసు చూస్తారు? ఆత్మానుసారులు దేని మీద మనసు చూస్తారు? ఇప్పుడు చెప్పండి, శరీరానుసారులు ఇప్పుడు వరకు వేసిన ఈ దేవాలయం ఏదైతే ఉందో ఇందులో ఉన్నారంటారా? ఈ సంఘంలో ఉన్నారంటారా? ఈ రాజ్యంలో ఉన్నారంటారా? ఎక్కడున్నారు మన వాళ్ళు? వేలుపుట లేదా వేలపట్ట. మరి ఎవరున్నారు లోపల? వారే ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధిస్తారు. వీరి ఆరాధన దేవుడు తీసుకుంటాడా? నువ్వు వెలుపుటుంటే ఆరాధన తీసుకోడు దేవుడు. అసలు జాగ్రత్త గమనించాలి. సంఘాలన్నీ కూడా సత్యము మనం అనుకుంటాం అట్లా. అది అబద్ధం.
ముందు నీకు అనుభవ జ్ఞానం లేదు, సత్యమేంటో అసత్యమేంటో అనుభవ జ్ఞానం లేదు. ఎవరు ఆరాధన దేవుడు తీసుకుంటాడు? నువ్వు బయట ఉండి నీ ఇష్టానుసారంగా జీవించి నువ్వు వెలుపల ఉన్నావు. ఎంత కేకలు వేసినా దేవునికి వినపడదు. అది నువ్వు ఎన్ని పాటలు పాడినా దేవునికి వినపడదు. నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవునికి వినపడదు. నువ్వు ముందేం చేయాలి? ఆత్మానుసారంగా మారాలి, ఆత్మానుసారంగా మారాలి, ఆత్మానుసారుడుగా మారాలి. శరీరానుసారుడు వెలపటున్నాడు. వాడు ఎంత కేకలు వేసినా కూడా, ఎంత అరిచినా కూడా, వాడు ఎంత ఏడ్చినా కూడా దేవుడు వాడి ప్రార్థన వినడు. ఎవడు ప్రార్థన వింటాడు? లోపల ఉన్నవాడిని ప్రార్థన వింటాడు. అందుకే అమ్మా 4:22 యోహాను సువార్త. అమ్మ అన్నప్పుడు కూడా తెలియకపోతే నేనేం చేసేది? ఇంకా 4:22 యోహాను సువార్త 22. మీరు మీకు తెలియని దానిని ఆరాధన చేస్తున్నారు. మీరు మీకు తెలిసిన దానినంటే కొండ మీద ఆరాధన. ఎక్కడ ఆరాధన? కొండ మీద చేసేవాళ్ళు వారు ఆరాధన. కొండ మీదకి ఎక్కి బలిపీఠాలు కట్టేవాళ్ళు, అక్కడ ఆరాధన చేసేవాళ్ళు. అది ఎక్కడొచ్చిందంటే ఇది పితరుల నుంచి వచ్చింది. పితరులు తర్వాత యెరూషలేము ఆరాధన. ఇంకోటి ఏంటి అంటే ఇట్లాంటి దేవాలయం ఆరాధన. ఇది ఎవరంతా చేశారు? ఇది తర్వాత కాలంలో ప్రవక్తలు వాళ్ళు చేసుకుంటూ వచ్చారు. అది యేసుక్రీస్తు వరకు ఉంది. ఇది రెండవ టైప్ ఆరాధన. ఇటు జరుగుతున్న ఆరాధన, ఇటు జరుగుతున్న ఆరాధన. ఇటు ఇశ్రాయేలీలు సమరయులు కొండల మీద పర్వతాల మీద చేస్తున్న ఆరాధన, ఇటు యెరూషలేములో చేస్తున్న ఆరాధన. ఇప్పుడు ఏమన్నాడు యేసుక్రీస్తు వారు? మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. అంటే తెలియని ఆరాధన కూడా ఉందన్నమాట. ఆరాధన చేసే విధానం కూడా తెలుసుకోవాలన్నమాట. మీకు తెలియని ఆరాధన చేస్తున్నారు. మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధన చేస్తున్నాం. యేసయ్య కూడా ఆరాధన చేస్తున్నాడు అపోస్తలుల ద్వారా. ఎక్కడ ఆరాధన చేస్తున్నాడు? ఏ రోజు ఆ దేవాలయంలోకి పోలేదు యేసుక్రీస్తు వారు. అక్కడికి పోయి ఆరాధన చేయలేదు ఆయన. మరి అలాంటప్పుడు ఇక్కడ చేస్తున్నాడు ఆరాధన. చేయండి, చెప్పండి. కొండ మీద చేయలేదు ఆయన ఆరాధన. మాకు తెలిసిన దాన్ని మేము ఆరాధిస్తున్నాం. రక్షణ యూదుల్లో నుండే వస్తుంది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించుచున్న కాలము వచ్చుచున్నది. ఇప్పుడును వచ్చుచున్నది ఏంటి? వచ్చేదేంటి? వచ్చిందేంటి? వస్తున్నదేంటి? ఆరాధన ఎక్కడి నుంచి ఆరంభమైంది? యేసుక్రీస్తు ద్వారా. ఈ ఆరాధన కాదు, ఇంకొక ఆరాధన. ఏ ఆరాధన? ఆత్మతో సత్యముతో ఆరాధించే ఆరాధన. ఎక్కడో వచ్చింది ఆల్రెడీ, ఇప్పుడును వచ్చే ఉన్నదంటే యేసయ్య దగ్గర అది ఆరంభమైంది ఆల్రెడీ. అపోస్తుల దగ్గర అది ఆరంభమైంది. మరి వచ్చుచున్నది అన్నాడేంటి? వచ్చుచున్నదంటే అది క్రీస్తు శకం 70లో పరలోకం నుండి దేవాలయం దిగొస్తుంది కదా, ఆ దేవాలయం పూర్తిగా ఎస్టాబ్లిష్ అవుతుంది. ఇక్కడ స్టార్టింగ్ ఇది క్రీస్తు శకము 27లో ఇది స్టార్టింగ్ పాయింట్ జరుగుతూ ఉంది. దాన్ని స్థాపించడానికి క్రీస్తు శకము 70 పడుతుంది. అప్పుడు ఈ ఆరాధన తీసేస్తాడు, ఈ దేవాలయము తీసేస్తాడు. కనిపించని మనోనేత్రాలతో, విశ్వాసపు నేత్రాలతో చూసే ఆత్మ సంబంధమైన ఆరాధన వస్తుంది. ఆరాధన ఇలా ఆత్మ సంబంధీలు మాత్రమే చేసే ఆరాధన. వారు మాత్రమే ఆ దేవాలయం అంటే ఆత్మ సంబంధమైన సంఘములో, దేవాలయములో, రాజ్యములో ఉంటారు. మిగిలిన వాళ్ళందరూ వెలుపలే ఉంటారు. వీళ్ళకి ఈ సంఘానికి, ఈ రాజ్యానికి ఏ సంబంధము లేదు. వీళ్ళు వెలుపటి వారు. వీళ్ళెవరు? వెలుపటి వారు. 2 రకాల మనస్సు. నువ్వు ఏ మనసుతో ఉన్నావో ఆలోచన చేయి. నువ్వు భౌతికమైన ఆలోచన కలిగిన ముందుకు పోతా ఉంటే నీ యాక్టివిటీస్ సంఘానికి సరిగ్గా రాకపోవడానికి కారణం అదే.
సమయానికి రాకపోవడానికి నిర్లక్ష్యత వహికరిస్తున్నావు చూడు, అది ఏ ఛాయను చూపిస్తుందంటే నీవు ఆత్మ సంబంధివి కావు. నువ్వు అనుకుంటున్నావు అంతే. అనుకుంటా నేను కోటీశ్వరునని, కాను కదా. అనుకుంటా నేను పిఎం అని, కాను కదా. కలలు గంట నేను సీఎం అని, కాను కదా. అనుకోవడం వేరు, అది నీ క్రియలలో, నీ జీవితంలో నువ్వు చూపించడం వేరు. నీ జీవితంలో నువ్వు దేవునిలో ఆత్మ సంబంధంగా నువ్వు ఉన్నావా లేదా అని బ్యారేజ్ వేసుకోవాలి. వాక్యముతో సరిచూసుకోవాలి. నీ జీవితాన్ని వాక్యముతో సరిచూసుకోవాలి. నేను ఇలా ఉన్నానో లేదనని మనం సరిచూసుకోవాలి. అప్పుడు మనం ఉన్నామని మనము ఓకే చేసుకోవచ్చు. దానికోసం కూడా మాట్లాడాడు యేసుక్రీస్తు పౌలు గారు 2 కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా, బహుశా 13వ అధ్యాయం. దానికోసం కూడా మాట్లాడాడు ఆయన. 5వ వచనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 13:5. మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని. అంతే. మీరు లోపల ఉన్నామని కన్ఫర్మ్ అవ్వాలంటే సంఘ క్రమము, సంఘ పద్ధతి, సంఘ పరిచర్య, దేవుని సువార్త, దేవుని పట్ల ఆశ, దేవుని పట్ల కోరిక, అది మస్తుగా ఉంటుంది. ఆ విధానం వేరు ఉంటుంది. నేను ఉన్నాను, నేను పరలోకానికి పోతానని నువ్వు చెప్పుకుంటూ పోతే ఒకని ఎదుట సరైన మార్గం కనిపిస్తుంది, కానీ తుదకది మరణాన్ని తీసుకెళ్తుంది. నువ్వు ఊరికే అనుకుంటూనే ఉండు, సంతృప్తి పొందు, ఊరికే పొందుకో, అంతే, లాభం లేదు. నువ్వు చెయ్యాలి, వాక్య ప్రకారంగా నువ్వు బెండ్ అవ్వాలి, అంతే తప్ప నువ్వు ఆత్మ సంబంధంగా నడవకుండానే నువ్వు ఊరికే అనుకుంటే లాభం లేదు. అది పొరపాటు. మారాలి ఆత్మ సంబంధిగా. అంటే మొదటి శతాబ్దంలో ఉన్న మరి ఎవరండి ఆత్మ సంబంధీలు, ఎలా ఉంటారండి? ఏదైనా ఎగ్జాంపుల్స్ ఉన్నాయంటే మరి పౌలుని, అపోస్తలుని, మొదటి శతాబ్ద క్రైస్తవుల్ని, ఆ 27 పుస్తకాలని చూడు, చదువు, అర్థం చేసుకో. అదే ఆత్మ సంబంధమైన జీవితం అనేది. మళ్ళీ 8వ అధ్యాయానికి వచ్చేద్దాం. అదే రోమిలికి రాసిన పత్రిక 5వ వచనాన్ని చదువుకుందాం. శరీరానుసారులు శరీర విషయాల మీద మనసుంతురు, ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనసుంతురు. శరీరానుసారమైన మనస్సు అది. వెలుపలున్నావంటే ఏమని అర్థం? నువ్వు ఇంకా వెలుపటున్నావంటే అర్థం ఏంటి? నువ్వు ఇంకా మరణంలో ఉన్నావు అంటే క్రీస్తులోనికి రాలేదు. క్రీస్తులోనికి రావడమే లోపలికి సంఘంలో దూరటం. జీవం అనేది ఎక్కడుంది? సంఘంలో జీవం ఉంది. ఎక్కడుంది? సంఘంలో ఉంది జీవం. ఇది సంఘం. అట్లా కొట్టేసినా కూడా మీరు వేరుగా అనుకోద్దండి, అర్థం చేసుకోండి. ఇది అప్పుడప్పుడు అట్లా వాడుకుంటుంటాను నేను. ఓకే, ఎక్కడుంది? ఇది ఏ సంఘము? ఆ క్రీస్తు సంఘం, ఆత్మ సంబంధమైన సంఘం, విశ్వాసము ద్వారా చూడగలిగే సంఘం, మనోనేత్రాలు తెరవబడిన వాడు చూడగలిగే సంఘం. ఓకేనా లేదా? ఈ సంఘములో ఏముంది? వెలుపటి ఏముంది? అది. ఇప్పుడు చెప్పండి, శరీరానుసారమైన మనస్సు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఆటోమేటిక్గా బయట ఉన్నావు. ఆత్మానుసారమైన మనస్సు కింద చదవండి. ఆత్మానుసారమైన మనస్సు చదవండి కింద. ఆత్మానుసారమైన మనసు ఏంటి? జీవమును, సమాధానం. నీ ఆత్మకు సమాధానం, నువ్వందరికీ సమాధానం. ఇది లోపల ఉన్నవాడు యొక్క క్యారెక్టర్. బయట ఉన్నవాడు తన స్వబుద్ధిని చూపించుకుంటాడు. వాడు సొంతంగా నేను జీవంలో ఉన్నాను, నాకేం భయం అనుకుంటాడు. వాడు ఇష్టమచ్చినట్లు బ్రతుకుతాడు, స్వబుద్ధిని అనుసరించి బ్రతుకుతాడు. ఇక్కడున్నవాడు దైవ బుద్ధిని అనుసరించి బ్రతుకుతాడు, దేవుని మీద ఆధారపడతాడు.
కనుక మన జీవితాన్ని బట్టి మనం ఇక్కడ ఎలా ఉన్నామో డిసైడ్ అయిపోతుంది. ఇక్కడ ఎలా ఉంటే చనిపోయిన తర్వాత మన ఆత్మ కూడా అలాగే డివైడ్ అవుతుంది. ఇక్కడ నుంచి ఇక్కడికే మరణానికి వెళ్ళిపోతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికే పరలోకానికి వెళ్ళిపోతుంది. ఇది పరలోకానికి నమూనా. ఇది వెలుపట లోకము, నరకానికి ఇది నమూనా. ఒకసారి వస్తుంది లైఫ్, మరలా రాదు. రాత్రి సమయంలో పడుకుంటే సడన్గా చచ్చిపోయినామంటే, ఒక మనిషి ఆలోచిస్తున్నప్పుడు సడన్గా చచ్చిపోతే ఏమవుతుంది అనిపిస్తుంది. ఒకసారి అయిపోయింది, అందరిని వదులుకొని వెళ్ళిపోవాలి, ఇంకెక్కడికి వెళ్ళిపోతామో తర్వాత తెలియదు. మరలా రావాలంటే ఇక్కడికి రావడానికి వీల్లేదు. క్షణాల్లో మన ప్రాణం విలువ క్షణమే. కానీ మనం చాలా పెద్దగా సంకల్పాలను వేసుకుంటున్నాం, ప్లాన్లు వేసుకుంటున్నాం. పెద్ద ప్లాన్లు ఉంటాయి మనకి, చాలా దూరంగా చూస్తాం. మానవరీత్య మనస్సు ఏంటి? మనస్సు. 7వ వచనం కూడా చదువుకుందాం. ఏలైనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమైంది. ఎప్పటికీ దేవునికి విరోధంగానే ఉంటుంది. అందుకే మనం 9:30కి రాలేకపోతున్నాం. అది విరోధం. సంఘానికి ఒక క్రమం ఉంది, సంఘములో పెట్టిన క్రమం. సేవకుడు క్రమాన్ని పెట్టాడు, సేవకుడిని నమ్మం మనం, అది కూడా విరోధమే. ఆయన నమ్మాలా, ఆయనకి చెప్పాలా, లేకపోతే ఆయన ప్రార్థన అవసరం అడగాల, సంఘక్రమం. ఎందుకంటే ఇవన్నీ మనకి ఆత్మీయ స్థితిలో నుంచి మనం శరీర స్థితిలోకి జారిపోయి మనకు ఒక క్రమాన్ని పెట్టాడు దేవుడు, ఒక పద్ధతిని పెట్టాడు. ఈ పద్ధతిని నమ్మాలి, ఇది బైబిల్ చెప్తుంది కాబట్టి నమ్మాల్సిందే, ఇది మనుషులు చెప్పేది కాదు కదా, మనం ఖచ్చితంగా ఒబే కావాల్సిందే, బైబిల్ చెప్పిందంటే నమ్మాల్సిందే అనే ఆలోచన మనకు ఉండాలి. మొన్నటి రోజున నేను యేసేపన్న వెళ్ళినప్పుడు మాట్లాడుతూ దశభాగాల విషయాలు వచ్చాయి. ఆ పిల్లోడితో మాట్లాడుతున్నప్పుడు ఆ పిల్లోడు ఇట్లే మాట్లాడాడు. దేవుడు 90% ఇమ్మలేదు కదా, 10% కదా, 10% ఇచ్చే కూడా వెనకాడుతున్నాడు అంటే వాడేమన్నా మనిషి అన్నాడు ఆ పిల్లడు. అన్నాడు చూడండి ఆయన. 10% ఇవ్వడానికి దేవుడు 90% అడగలేదు కదా, 10 కదా అడిగింది. ఒకవేళ 90% అడిగినా దేవుడు బైబిల్లో అది మనం ఇవ్వాల్సిందే 10% తీసుకొని. అంటే బైబిల్ చెప్తే అది మనం చేయాల్సిందే అనే వారానికి కూడా వారం మీలా చర్చికి పోడు. నేను పోయినప్పుడు మాత్రమే కూర్చుంటారు. ఆ థాట్ చూడండి, ఆ ఆలోచన చూడండి. ఒక ఆయన అన్నాడట బైబిల్లో, అంటే బైబిల్ చెప్పిందంటే మనం చేయాలంతే, బైబిల్ చెప్పిందంటే మనం చేయాలి. యోనా గ్రంథములో ఒక పాస్టర్ గారు, పెద్ద పాస్టర్ గారు, పిల్లల్ని పట్టుకుంటారా లేకపోతే నేను చూసుకోమంటారా పని ఏమన్నా? సరే మంచిది. పెద్ద పాస్టర్ గారు ఒక ఆయన వచ్చి మాట్లాడుతుంటే, వాక్యం చెబుతూ ఉంటే ఆయన అన్నాడట, తిమింగలం చేప యోనాను మింగింది, 3 రోజులు రాత్రి పోగులు దాంట్లో ఉన్నాడు అంటే నేను నమ్మను అని అన్నాడు ఒక ఆయన పైకి లేచి. ఒక చేప మనిషిని మింగితే 3 రాత్రింబగలు అందులో ఉండి బ్రతికి వచ్చాడంటే నేను నమ్మను అన్నాడంట. ఈ పాస్టర్ గారు ఏమన్నారంటే, బైబిల్లో చేప మనిషిని మింగిందని వ్రాయబడింది, నేను నమ్ముతున్నాను. ఒకవేళ ఈ యోనానే తిమింగలాన్ని మింగినాడు, మనిషే తిమింగలాన్ని మింగినాడు అని బైబిల్ రాయబడి ఉంటే నేను నమ్మేవాడిని. అది విశ్వాసం అంటే. దాన్ని ఏమంటారు? వ్రాయబడిన దాన్ని నమ్మేవాడే విశ్వాసి. బైబిల్లో వ్రాయబడిన దాన్ని నమ్మేవాడి విశ్వాసం. నువ్వు చేయకపో, దానికి నువ్వు కాంట్రవర్సరీగా ఉండకూడదు. ఇక బైబిల్ రాయబడింది, ఇది చరిత్ర, హిస్టరీ. అందులో ఏం రాస్తే దానికి న్యాయం చేసేవాడే ఆత్మ సంబంధి. దాంట్లో ఉన్నదానికి న్యాయం చేసేవాడే ఆత్మ సంబంధి. బైబిల్లో ఒక మాట రాయబడి ఉంటుంది, ఏంటంటే కయ్యేను వంటి వారమై మనం ఉండరాదు. ఎవరు వంటి వారమే మనం ఉండరాదు? ఎందుకు రాయబడింది కయ్యేను వంటి వారమే మనం ఉండరాదని? ఏం చేశాడు కయ్యేను? సహోదరుని చంపక మునిపే పెద్ద పెద్ద కార్యాలు చేశాడు ఆయన. సహోదరుని చంపడం తర్వాత కదా. ఏమండి, సహోదరుని చంపక ముందు ఏం చెప్పేశాడు చెప్పండి? సహోదరుని చంపక మునిపే పాపం చేశాడు అతను.
దైవ వ్యతిరేకంగా నడిచాడు. తెలుసా మీకు? తెలీదా? తెలియకపోతే ఒకసారి చూడండి అన్నమాట. బైబిల్లో 4వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎందుకు లక్ష్య పెట్టలేదు? కయ్యేనును అతని అర్పణను దేవుడు ఎందుకు లక్ష్య పెట్టలేదు? అంటే సబ్జెక్ట్ తగ్గట్టుగా తీసుకుంటారా? కయ్యేనును దేవుడు అతని అర్పణను కూడా, కయ్యేనును ప్లస్, జాగ్రత్త వినాలి, అతని యొక్క అర్పణను కూడా, ఒకటి కాదు 2, కయ్యేను అర్పణను, కయ్యేను అర్పణను. కయ్యేను అర్పణలో లోపం ఏంటి? దేవుడు అనుకోనన్నది, దేవుని చిత్తములో లేనిది, దేవుని చిత్తము కాదది. ఏంటి? ఎప్పుడైతే దేవుని చిత్తం కాదో దాన్ని ఏముంటుంది బైబిలు? అక్రమం. ఉందా లేదా బైబిల్లో? ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపుడు. పరలోకమందున నా తండ్రి చిత్తమానుసారంగా చేయువాడే పరలోకమందు ప్రవేశించును, అక్రమము చేయవారులారా అన్నాడు. తర్వాత అక్కడ ఏమన్నాడు అంటే అర్థం ఏంటి? దేవుని చిత్తానుసారంగా చేయకపోతే అది ఏంటి అంటే వాడు పరలోకానికి పోడు. వెరీ గుడ్. ఇది అర్పణ కోసం చూసుకున్నాం. దేవుని చిత్తం కాని అర్పణది. ఇప్పుడు మన కయ్యేనిది ఎందుకు వద్దన్నాడు? అర్పణను పక్కన పెట్టేశాం, అర్పణ కోసం మనం తెగ్గొట్టేశాం. అది దేవుని చిత్తం కానీ అర్పణ. మరి కయ్యేనును ఎందుకు ఒప్పుకోలేదు? స్వబుద్ధిని అనుసరించి ఇచ్చాడు. ఏంట్లు ఇచ్చాడు? స్వబుద్ధి. ఇప్పుడు దేవుడు బైబిల్లో దశమ భాగం ఇమ్మంటాడు. మనం 2%, 3%, 5%, 6% మన సంపాదన అంతట్లో నెలలో మనం ఈ రకంగా మన ఇష్టం వచ్చినట్లు ఇస్తుంటాం. ఎట్లా ఇస్తుంటాము? మనకి ఇష్టం వచ్చినట్లుగా. దాన్నే కయ్యేను బుద్ధి. ఏంటది? నువ్వు వాక్యానుసారంగా ఆత్మానుసారంగా చేయడం లేదు, నువ్వు ఆత్మానుసారంగా చేయడం లేదు. కయ్యేను అంటే నీ హృదయములో ఏమి ఇవ్వాలనుకుంటావో అదే ఇస్తావు, కానీ దేవుని హృదయములో అది కాదు ఉండేది. బైబిల్లో పర్టికులర్గా వ్రాయించాడు, దాని ప్రకారం నువ్వు ఇవ్వాలి. అంటే ఇప్పుడు కయ్యేను స్వభావం ఏంటో స్వబుద్ధి మీద ఆధారపడటము, మనం కూడా అదే ప్రకారం ఆధారపడుతున్నాం. అందుకే దేవుడు ఏమన్నాడు? కయ్యేను వంటి వారమై ఉండరా. నువ్వు స్వబుద్ధి మీద ఆధారపడితే ఏమవుతుందో తెలుసా? నెక్స్ట్ చదవండి ఏమవుతుందో. అది దానివల్ల వచ్చే నష్టాలు చూడండి. కాబట్టి మా గట్టికి చదవండి. అదిగో మొట్టమొదటిగా ఏమొచ్చింది? ఎందుకు కోపం వచ్చింది? స్వబుద్ధి మీద ఆధారపడే ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. దేవుని చిత్తానుసారంగా నడవని ప్రతి ఒక్కరికి కోపం వస్తుంది. నేను చెప్పేది అర్థమైందా? ఖచ్చితంగా వస్తుంది కోపం. కోపం వచ్చింది. ఏమొచ్చింది? అతడు తన ముఖము వెంటనే ముఖాన్ని చిన్నబుచ్చుకుంటారు. కోపం వచ్చిన వెంటనే ముఖం ఏమవుతుందో తెలుసా? చిన్నబుచ్చుకుంటారు. అంటే అలుగుతారు. ఏమవుతారు? అలుగుతారు. అంటే కదా మనము ఆ పిల్లలు అలిగినట్లుగా, ఇటు చూడాలా, ఏం అట్టపోయినారు మీరు ఇద్దరు దగ్గర. ఇంట్లో పోయిన తర్వాత జాయింట్లో అవ్వండి, ఫెవికిక్ కనిపించుకోండి, ఇక్కడ దూనుకోండి. దేవుడు ఏమంటున్నాడు? ఆయన కోపాన్ని గమనించాడు, ముఖం చిన్నపుచ్చుకోవడం చూశాడు. యెహోవా కయ్యనుతో అన్నాడు, ఎందుకు కోపడుతున్నావు? ఎందుకు నీ ముఖం చిన్నపుచ్చుకొని అలిగావు? నీవు సత్క్రియ. ఏ క్రియ అంటే ఇతను ఏ క్రియ చేయలేదు?
వాక్య క్రియ, వాక్య సంబంధమైన క్రియ. అంటే దేవుని చిత్తానుసారంగా అతను నడవలేదు. అంటే ఆత్మానుసారంగా ఆత్మను అనుసరించి ఆత్మ చెప్పిన మాటకు అతను అనుసరణ చేయలేదు. మీరు గమనించాలి, అదే సత్క్రియ అంటే. సత్క్రియ అంటే అదే. సత్యం అంటే వాక్యం కనుక సత్క్రియ. అందుకే మనల్ని కూడా ఏమన్నాడు ఎఫెసీ పత్రిక 2:10 జగత్తు పునాదులు వేయబడక మునుపే దేవుడు మనకు నియమించిన సత్క్రియలను చేయటానికే క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నామని రాయబడింది అక్కడ. సత్క్రియలు చేయాలి. మనం ఏం చేయాలి? సత్క్రియ అంటే జగత్తు పునాదులు వేయబడక మునిపే దేవుడు వాక్యాన్ని పెట్టాడు, ఆ వాక్యపు క్రియలు చేయడమే సత్క్రియ. ఇతను ఏం చేయలేదు ఇప్పుడు అంటే వాక్యంలో ఏదుందో అది చేయలేదు, దేవుని చిత్తంలో ఏదుందో అది చేయలేదు. దేవుని చిత్తం అతనికి తెలుసా తెలీదా? తెలుసు. కాబట్టి తమ్ముడు ఏం చేశాడు? అంటే దేవుడు చెప్పినా కూడా బైబిల్లో మనము దేవునికి ఇవ్వాలని రాయించినా కూడా మనం స్వబుద్ధి మీద ఆధారపడతాము. దేని మీద ఆధారపడతాము? మనం ఇవ్వాలా ఏంటి? కొత్త నిబంధన ప్రకారం దశంభాగం కాదు, దానికి మించి. ఏంటి? దానికి మించి ఇవ్వాలా. దశంభాగం ఇవ్వడమే కష్టం, కానీ దానికి మించి ఇవ్వాలి కొత్త నిబంధన ప్రకారం. అయితే పరిసయ్యుల నీతి కంటేనూ శాస్త్రుల నీతి కంటేనూ అధికం కావాలా. కనీసం పాత నిబంధన ప్రకారం చెప్పిన దశంభాగాన్ని కూడా ఇవ్వడానికి మనకు ఇష్టం లేదు. ఇప్పుడు దేవుని చిత్తానుసారం అయితే ఏది అంటే వాక్య ప్రకారం. కానీ వాక్యాన్ని అనుసరించాడా? వింటున్నారా చెప్పిన మాట? స్వబుద్ధి మీద. మరి హేబేలు ఏం చేశాడు? వాక్యాన్ని అనుసరించాడు. దేవుడు చెప్పాడు కనుక నేను చేయాల్సిందే అని దేవుని చిత్తానుసారంగా ముందుకు పోయాడు. రైట్, చూడండి. కోపము, చిన్నబుచ్చుకొనుట, ఇంకా సత్క్రియ చేసిన ఎడల. ఇప్పుడు తల దించుకున్నాడు. ఏం చేసుకున్నాడు? తల దించాడు. చూడండి, తప్పు చేసినప్పుడు తల దించాలి. తల దించాల్సిందే, తప్పదు. సత్క్రియ చేయలేదు గనక ఏం పొంచి ఉంటుంది? పాపము. ఇంత ఉంటుందండి వ్యవహారం. ఎప్పుడైతే వాక్య విరుద్ధంగా మనం నడుస్తామో, మన హృదయ సుబుద్ధితో నడుస్తామో ఇవన్నీ వస్తాయి. కోపము, చిన్నబుచ్చుకొనుట, సత్క్రియ చేయకపోవుట, తలదించుకొనుట, పాపం పుంజుకొని ఉంటుంది. లేని ఎడల, నీ ఎడల దానికి ఏం కలుగుతుంది? వాంఛ అంటే ఇష్టము, కోరిక, ఆశ, వాంఛ. నువ్వంటే ఇష్టం దానికి. పాపము ఎప్పుడైతే ఈ క్రియలు ఎవరైతే చేస్తారో, కోపము, చిన్నబుచ్చుకున్నట, సత్క్రియలు లేకుండా తలదించుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వానికి పాపం అంటే అబ్బా ఐ లవ్ యూ అని వస్తుంది. మన దగ్గరికి వచ్చేస్తుంది, దగ్గరికి వచ్చి వాకిటి దగ్గర నిలబడుతుంది, హృదయం దగ్గర నిలబడుతుంది. నిలబడి నిన్ను చూసేవాడికి దానికి ఏం కలుగుతుంది? ఇష్టం, కోరిక, ఆశ కలుగుతుంది. అది ఏమవుతుంది? అప్పుడు నువ్వు దాన్ని వెళ్తావు. అంటే అర్థం ఏంటి? అది నీ లోపలికి వస్తుంది, నీ లోపలికి ప్రవేశిస్తుంది. లోపలికి ప్రవేశించి ఏమవుతుంది? నెక్స్ట్ డే తన తమ్ముడైన హేబెలుతో మాట్లాడాడు. కోపం చూడండి ఎక్కడ దారి తీసింది? చంపేసింది. కోపం చంపేసింది. దేనివల్ల? స్వబుద్ధి మీద ఆధారపడితే ఇంత రాద్ధాంతం జరుగుతుంది. శరీరానుసారమైన మనస్సు ఇలా తీసుకెళ్తుంది మనిషిని ఒక్కసారిగా. ఏం జరిగింది? చంపేశాడు. చంపేసిన తర్వాత ఏం చేశాడు? దేవుడు వచ్చాడు. ఇప్పుడైనా ఖచ్చితంగా ఒప్పుకోవాలి కదా, పాపం ఒప్పుకోనే స్థితి ఇది, పశ్చాత్తాపడాల్సిన స్థితి ఇది. ఎక్కడ పశ్చాత్తాపడాలో తెలుసా? ఆయన 5వ వచనంలోనే పశ్చాత్తాపడాలా. ఏ వచనంలో పశ్చాత్తాపడాలా? నీవు స్వబుద్ధి మీద ఆధారపడి దేవుని చిత్తానుసారంగా చేయలేదు కదా, నువ్వు సత్క్రియ చేయలేదు కదా, కోపం ఎలా చిన్నబుచ్చుకున్నావేంటి అని అన్నప్పుడే ప్రభువా నాకు తప్పయింది, నేను వాక్యానుసారంగా చేస్తాను ఇప్పటి నుంచి అయినా. ఇంతవరకు నేను నా ఇష్టానుసారంగా బ్రతికాను, నా స్వబుద్ధి మీద ఆధారపడ్డాను, నేను ఏది పడితే అది ఇస్తే అది దైవచిత్తం అనుకున్నాను. నీ వాక్యంలో ఉన్నట్లుగా నేను ఇవ్వాలి కదా, నేను అనుకున్నదే వాక్యంలో ఉన్నట్లు కాదు కదా.
నేను లోబడతాను ప్రభువా ఇప్పటి నుంచి అని అప్పటి నుంచి అయినా లోబడి గొర్రెని తీసుకొచ్చుకొని శ్రేష్టమైనది హృదయానుసారంగా మంచి మనసుతో బలిచ్చింటే ఇంత ఉండేది కాదు. అక్కడే పశ్చాత్తాపడడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ పశ్చాత్తాపడలేదు. చాలా అవకాశాలు దేవుడు మనకిస్తుంటాడు పశ్చాత్తాపడడానికి, మాట్లాడుతూ ఉంటాడు మనతో, కానీ మన స్వబుద్ధి మీదే ఆధారపడతాము. ఎందుకు? నువ్వు శరీరానుసారమైన మనిషివి. నీకు శరీరం మీదే, నీకు డబ్బు మీదే ఆశ, పచ్చనోట్ల మీదే ఆశ, లోకం మీదే ఆశ, లోక సంబంధమైన వైభవాల మీదే ఆశ, లోక సంబంధమైన కోరికల మీదే ఆశ, నీకు లోభత్వం, పిసినారితనం. కాబట్టి నువ్వు ఖచ్చితంగా ఏమవుతావు? నువ్వు శరీరానుసారంగా జీవిస్తావు. నీకు పశ్చాత్తాపడడానికి ఎన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వేం చేయవు, దాన్ని వినియోగపరచుకోవు, అర్థం చేసుకోవు. ఏం జరిగిన తర్వాత? కొనసాగింపు జరిగి ఆఖరికి తమ్ముడే చంపేశాడు. అదిగో కావలి ఏమన్నాడు? కావలి వాడిన అనడమే కాదు, దేవుని మీద ఎదురు తిరుగుతున్నాడు. తిరుగుబాటు. చూసారా ఏమవుతుంది? పాపం చేసిందే కాకుండా, ఒక వ్యక్తిని చంపిందే కాకుండా తిరుగుబాటు చేస్తున్నాడు. ఈ తిరుగుబాటు లక్షణం వస్తుంది ఆయన తర్వాత. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము స్వరము నేలలో నుండి మొరబెడుచుంది, కావున నీ తమ్ముని రక్తము నీ చేతిలో నుండి తీసుకొనుటకై నోరు తెరిచిన ఈ నేల నిన్ను ఉండకుండా. చివరికి వచ్చిన ఆన్సర్ ఏంటి? శాపము. అయిపోయింది. కోపం ఎక్కడికి తీసుకెళ్ళింది చూడండి. కోపపడుడి కానీ పాపము చేయకుడి. అస్తమయ కాలం వరకు నీ కోపమును నీలో ఉంచుకొనకూడదు. కోపం ఎంత దూరం తీసుకెళ్ళిందో. సౌలు అనే మహారాజు కోపం చివరికి తన ప్రాణమును, తన రాజ్యమును, తన ముగ్గురి కుమారుల యొక్క తలలను నరికించేటట్టు చేసింది. సౌలు యొక్క కోపం దావీదు మీద. దేవుడు దూరం చేసుకున్నాడు. మీరు ఆ చాప్టర్ అంతా చదువుకోవచ్చు, 31 అధ్యాయాలు. దేవుడు దూరం చేసుకున్నాడు, బంధువులు దూరం చేసుకున్నాడు, మిత్రులు దూరం చేసుకున్నాడు, శత్రువులు పెంచుకున్నాడు, మేలు చేసేవానికే కీడు చేయడం మొదలుపెట్టాడు. కోపం మేలు చేసేవాడిని కూడా కీడు చేసేటట్టు చేస్తుంది. ఆఖరికి తన తలకై నరకబడింది, తన ముగ్గురు కుమారుల తల నరకబడింది. కోపం చివరికి ఏం చేసింది? శాపగ్రస్తుడు. కాబట్టి అక్కడ శాపగ్రస్తుడు అంటే నరకపాత్రుడు. శాపగ్రస్తుడు అంటే ఇతను, లాస్ట్ది మనం చూసుకుంటే, ఇతను శపించబడడానికి కారణం ఏమిటి? ఇవన్నీ పక్కన పెడితే శపించబడడానికి కారణం ఏంటంటే స్వబుద్ధి మీద ఆధారపడటం. దేవుడు, నా తమ్ముడు గొర్రెను తీసుకొచ్చాడు, అందులో శ్రేష్టమైనవి తీసుకొచ్చాడు, అందులో ప్రథమమైనవి తీసుకొచ్చాడు, క్రొవ్వినవి తీసుకొచ్చాడు. నేను ఆడిలాగా గొర్రెను ఎందుకు తీసుకోవాలి? దేవుడు చెప్పినట్లుగా మా ఆదాము గారికి, నాన్నగారికి బలులు అర్పించుకుంటూ వస్తున్నారు కదా, అలా నేనెందుకు చేయాలి? నేను నాకు నచ్చిందే చేస్తా, నా ఇష్టానుసారంగా చేస్తా, నా సొంత ఆలోచనల ప్రకారం చేస్తా, స్వబుద్ధి మీద ఆధారపడతా, కొత్తగా చేస్తా అని తన హృదయంలో స్వబుద్ధి మీద ఆధారపడి తనకు పొలంలోంచి తీసుకొచ్చింది ఇచ్చాడు. అది దేవుని చిత్తం కాదు. ఇప్పుడు కూడా చాలామంది మనము మన స్వబుద్ధి మీద ఆధారపడుతున్నాం. అది నీకు శాపమే. చివరికి ఏమవుతుంది? శాపగ్రహీవవుతావు. శాపగ్రహీవవుతావు. దేవుడు చెప్పింది చేయాలి. ఎవడు చెప్పింది చేయాలి? దేవుడు చెప్పింది చెయ్యి. స్వబుద్ధి మీద ఆధారపడద్దు. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం.
లేదా మొదటి వచనం నుంచి చదువుకొని ముగించేద్దాం. ఆరాధనకు మరి నడిపించేవారు, ప్రార్థన నడిపించేవారు సిద్ధంగా ఉండండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం నుంచి చదువుకుందాం. పిల్లలు కొంచెం చూడండి అమ్మా, మమ్మల్ని కూడా గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశం మరొకము, నా ఆజ్ఞలను, అది దేవుడు ఏ ఆజ్ఞలు చెప్పాడో, ఏ బోధ చెప్పాడో దాన్నే హృదయపూర్వకంగా చేయాలి. నువ్వు హృదయపూర్వకంగా చేయాలా. నీ హృదయం ఒప్పుకోలే. ఈ కయ్యను హృదయం ఒప్పుకోలే. కయ్యను హృదయపూర్వకంగా అది నేనెందుకు నా తమ్ముళ్ళలాగా చేస్తా, దేవుడు చెప్పిందే చేయాలా, నాకు ఉన్నది ఇస్తా అని తన హృదయానుసారంగా ఆలోచించాడు. కానీ దేవుని హృదయానుసారంగా, ఆయన ఆజ్ఞానుసారంగా ఆలోచించలేదు. అవి దీర్ఘాయువును సుఖజీవంతో కూడిన గడిచిన సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయును. దయ సత్యం ఎన్నడూ నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకో. అంటే దయగల మనసు, సత్యం. మనిషికి దయ ఉండాలి. ఎప్పుడు ఏది ఉండాలి? దయ. ఆ దయ వల్లనే ఇబ్బంది అవుతుంది పరిస్థితి. ఇక్కడ ఆ దయ వల్ల ఏమవుతుంది? ఇబ్బంది అవుతుంది. ఎబెనెజర్ అన్నాడు, ఎంత ఇబ్బంది పడుతున్నావు అన్నా నువ్వు, దయచేసి పులిపీటి మీద నుంచే చెప్పండి అన్నాడు. అవునా లేదా? దయ. ఎవరైనా వచ్చినారనుకో, ఆ పరిస్థితి బాగాలేదు, ఈ పరిస్థితి బాగాలేదంటే మనతో లేకున్నా కూడా ఇప్పిస్తాము. ఏం చేస్తాము? శివుడికి మనకు ఒక సైడ్ గుండు, ఒక సైడ్ మీసం తీస్తారు. బైబిల్లో దేవుడు ఇదే సామెత గ్రంథంలో ఏం చెప్పాడు తెలుసా? నిజంగా నేను ఆ మాట నమ్మింటే బాగుండే, నమ్మలేకపోయాను. 17వ అధ్యాయం 17వ వచనం, 18వ వచనం చదువుదాం. 18వ వచనం, తన పొరుగువానికి జామీను ఉండి పూటు పడవాడు తెలివి మాలినాడు. నేను తెలివి మానవుని అయిపోయాను. ఏమైపోయాను? తెలివి మానవుని అయిపోయాను. ఆఖరికి తెలివిలేనోని అయిపోయాను కదమ్మా. జామీన్ ఉండొద్దు అంటుంది బైబిల్. ఏముంటుంది? పూట పడొద్దు అంటుంది బైబిల్. దయదాలు వస్తామన్నమాట. అయ్యో నిన్నటి రోజున జాను అది ఇది అనేప్పటికీ నాకు మళ్ళీ దయ వచ్చేసింది. ఏమన్నా అడుగుదామనిపించింది. అప్పుడే మనసుకి ఏమనిపిస్తుంది? ఎవరైనా అడిగితే ఆ బాధతో ఎక్కడైనా అడ్జస్ట్ చేసి ఇవ్వాలని అనిపిస్తుంది. కానీ ఆ మనసు వాళ్ళకు ఉండదు. ఏముండదు? ఆ మనసు వాళ్ళకు ఉండదు. బైబిల్ చెప్పినట్టు చేసింటే సరిపోయింది, తలకైనప్పుడు ఉండేది కాదు. నేను ధనానికి మీడియేటర్ని కాదు, వాక్యానికి మీడియేటర్ని. బ్రోకర్ని చేయకండి నన్ను దయచేసి. దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పటి నుంచి ఎవరికైనా అమౌంట్ కావాలంటే, కారు ఉంది, దయచేసి 3 లక్షల వరకు లోన్ చేసుకోండి, కట్టుకోండి. 3 లక్షల వరకు కట్టుకోండి దయచేసి. ఓకే, నా జోలికి రాకండి. 3వ అధ్యాయం, దయను సత్యమును ఎన్నడును నిన్ను విడిచిపోనీయకము. వాటిని కంఠభూషణముగా ధరించుకొనుము. నీ హృదయమును పలక మీద వాటిని వ్రాసుకొనుము. అప్పుడు దేవుని దృష్టి యందును మానవుల దృష్టి యందును నీవు దయనుంది మంచివాడవని అనిపించుకుందువు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక, ఏం చేసుకొనక? ఎందుకు ఆ మాట అన్నాడంటే, మొదటి వచనములో నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనము, నా ఉపదేశము మరొకము అన్నాడు కదా. కిందకు వచ్చేపాటికి మళ్ళీ దాని యొక్క కంటిన్యూషన్ని ఎత్తుకున్నాడు. నీ స్వబుద్ధి మీద ఆధారపడొద్దంటే నా ఆజ్ఞానుసారంగా, నా ఉపదేశానుసారంగా నడువు అని అర్థం. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు, అంటే దేవుడు ఏం చెప్పాడో అది చేయి అంతే.
కయ్యను అది చేయలేదు, హేబేలు అది చేశాడు. అందుకే హేబేలు మొట్టమొదటిగా పరదేశికి వెళ్ళిన వాడు. హేబేలు అందరికంటే గొప్ప విశ్వాసి. కయ్యను మొట్టమొదటిగా శపింపబడిన వాడు, మొట్టమొదటిగా చంపినవాడు, మర్డరర్. అతను దేశదిమ్మరై శపించబడ్డాడు. తనే కాదు, తన కుటుంబం అంతా శాపగ్రస్తులైపోయి జలప్రలయంలో ఒక్కడు కూడా బ్రతకుండా దేవుడు అందరిని చంపేశాడు. జలప్రలయంలో మొత్తం అందరిని చంపేశాడు. కయ్యను సంతానం యూతులకు దాటి రాలేదు. షేతు ఆదాము సంతానం మాత్రమే నోవా వచ్చి యూతులకు వచ్చారు. మొత్తం లేపేశాడు దాన్ని, శాపగ్రస్తుల్ని మొత్తం లేపేశాడు. 5వ వచనం, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంటెది యందు ఆయన అధికారానికి లోబడు. మన ప్రవర్తన అంతా కూడా ఆయన అధికారానికి లోబడేటట్టు ఉండాలా. మనం ఎక్కడా కనబడకూడదు, మన అధికారం కనబడకూడదు. దేవుడు ఏ రూల్ చెప్పాడో, ఏ పద్ధతి చెప్పాడో ఆ పద్ధతికి నువ్వు ఆధారపడాలా. దానికి ఆ అధికారం కిందకు వచ్చేసేయాలి. నువ్వు అధికారాన్ని ఎదిరించకూడదు నువ్వు. అప్పుడు ఆయన నీ త్రోవలను ఆయన చెప్పినట్లు నువ్వు చేస్తే, ఆయన అధికారం కింద నువ్వు వస్తే, నీ రూట్లన్నీ సరళం చేస్తాడు ఆయన. నేను జ్ఞానిని కదా అని నువ్వెప్పుడు అనుకోవద్దు. అనుకున్నాడు అట్లే కయ్యను. దేవుని అధికారానికి లోబడలేదు, నేను జ్ఞానిని కదా అనుకున్నాడు, సొంతంగా ఆలోచన చేశాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి కయ్యను 5వ వచనంలో, ఎందుకు కోపమయ్యా, నువ్వు సత్క్రియ చేసి ఉంటే నువ్వు ఎందుకు ఇలా చేస్తావయ్యా అన్నప్పుడే పశ్చాత్తాపడి దేవునికి భయపడి విడిచిపెట్టింటగిన చెడుతనాన్ని. నిజంగా కయ్యను కూడా గొప్పవాడుగా ఉండేవాడు. అవకాశం ఇచ్చాడు దేవుడు, అవకాశం ఇస్తాడు. మాట్లాడి అవకాశం ఇస్తాడు. ముందు ఉపదేశం ఇచ్చాడు, నమ్మలేదు. మరలా వచ్చి మాట్లాడాడు, నమ్మలేదు. తర్వాత వచ్చి మాట్లాడాడు 3వసారి, అంతే, ఇంక వీడు వినడరా అని శాపం ఇచ్చేశాడు. 7, నేను జ్ఞానిని కదా అని అనుకొనవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము. అప్పుడు నీ దేహమునకు మంచి ఆరోగ్యం, నీ ఎముకలకు సత్తువయు కలుగును. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును, నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగులలో నుండి క్రొత్త ద్రాక్షరసము పైకి పొరలి పారును. దేవునికి మహిమ కలుగునుగాక. కనుక స్వబుద్ధి మీద ఆధారపడవద్దు. దేవుడు ఏది చెబితే అది చేసేవాడే, పొల్లు సున్నా పోకుండా ఆత్మానుసారమైన మనస్సు గలవాడు. దేవుడి మాటలు దీవించునుగాక.